అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో కప్పల వర్షిణి హత్య అనేక అనుమానాలకు దారితీసినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేసినట్టుగానే అందరినీ అదుపులో తీసుకున్నారు. కప్పల వర్షిణి తల్లిని అలాగే మరో 7గురిని ఇక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఆర్టీవీ అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం మీద గ్రౌండ్ రిపోర్ట్కి ఇక్కడ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామానికి వచ్చింది. ప్రస్తుతానికి ఆ కప్పల వర్షిణి ఎవరైతే చనిపోయినటువంటి 22 ఏళ్ల యువతి ఉందో ఆ ఇంటికి వచ్చాము. తన తల్లే కారణమన్నటువంటి విషయం తెలిసిన తర్వాత గ్రామస్తులు ఒక్కసారి అవక్కయ్యారు. అక్కడ ప్రస్తుతానికి ఏం జరిగిందనేటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కప్పల వర్షిణి అలాగే కుమారస్వామి తండ్రి అలాగే తల్లి కవిత వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఇంటికి కూడా తాళం వేసింది, ఎవరు ఇంట్లో లేరు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు. ఇక్కడ కప్పల వర్షిణి చనిపోయిన తర్వాత ఎట్లా జరిగిందన్నటువంటి కోణంలో కూడా చాలామంది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తుంటే విస్తుపోయే నిజాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఈ ఇంటికి చూస్తుంటే ఎవరూ లేరు. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత కూడా ఈ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ఇక్కడ అంటే తాళాన్ని కూడా రాళ్లతోటి పగలగొట్టినట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇంటి వాతావరణం చూస్తే ఏం జరిగిందన్నటువంటి విషయాలు కూడా చుట్టుపక్కల స్థానికుల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనేక విషయాలు కప్పల వర్షిణి చనిపోయిన తర్వాత ఎలా చంపారన్నటువంటి విషయాలు తెలుస్తుంటే పోలీసులు కూడా ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తానికి ఎట్లా జరిగిందన్నటువంటి కోణంలో కూడా చూస్తే ఇంత దారుణమైనటువంటి సంఘటన, అంటే ఒక కన్న కూతుర్ని ఇంత దారుణంగా చంపుతారా అన్నటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే కప్పల వర్షిణి ఇంట్లో హత్య చేసిన తర్వాత ఇది ఇంటి పెరడు అంటే వెనక ఉన్నటువంటి భాగము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజులు కూడా ఇక్కడే చనిపోయినటువంటి ఆ శవాన్ని ఒక సంచిలో మూటగట్టి ఇక్కడే దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంటి వెనుక పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ మనం ఉన్నాము. ఒకసారి వెనుక చూస్తుంటే ఊరంతా చెరువు, ఈ ఊరికి చివరగా కూడా కనిపిస్తుంది. తనను ఈ ప్రాంతంలోనే మూటగట్టి దాని మీద గడ్డి కప్పి ఎవరికి అనుమానం రాకుండా 2-3 రోజులు ఇక్కడే ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చూశారు. 2 రోజుల పాటు కూడా 2-3 రోజులు ఇక్కడే సంచిలో కట్టి ఇక్కడ అంటే ఎవరికి అనుమానం రాకుండా చూసినట్టుగా మనకు తెలుస్తుంది. మీకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ చెట్టు కిందనే ఇక్కడ పెట్టారా? నిమ్మలనారు చెట్టు అంటే ఈ ఏరియాలోనే అటొక చెట్టు ఉన్నది, ఇటు ఈ 2 చెట్లలో ఎక్కడో ఒక చెట్టు దిక్కు పెట్టి దాచిపెట్టి మళ్ళీ 2వ రోజు 3వ రోజు పట్టుకెళ్ళి అక్కడ జీసెట్ కాడ పెట్టినట్టు మాకు ఇన్ఫర్మేషన్. అంటే 2-3 రోజులు ఇక్కడ ఈ వెనక దాచిపెట్టింది. 2 రోజులు ఒక రోజు ఇక్కడ తీసి గడ్డి కప్పి ఎక్కడో తీసి దాన్ని మళ్ళీ ఏర్పడకుండా గడ్డి అంతా తీసి ఏర్పడకుండా మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపోయి చెట్టు మీద అక్కడ మర్రి చెట్టు కాడ కట్టి మర్రి చెట్టు నుంచి అటు భూపాలపల్లి అవతల పడేసినట్టు మాకు. మరి చెట్టు పైన పెట్టిందా కొద్ది రోజులు చెట్టు గట్టి? మర్రి చెట్టు పైనే ఉంచిందట. ఉంచి 2-3 రోజులు ఒక 3-4 రోజులు అక్కడ ఉంచిన తర్వాత తిప్పుకొని మళ్ళీ వేరే కాడికి పోయి వేరే కాడేసి వచ్చిండు అట్లా. ఓకే. వాళ్ళ పాలు పక్కన బంధువులు అన్న ఇక్కడ ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఆ వర్షిని చంపి ఇక్కడ చూస్తూనే ఒక నిర్జన ప్రదేశం, ఇది ఇంటి వెనుకనే ఉన్నది కానీ ఊరికి చివరి ఉన్నది. ఎవరు కూడా వచ్చే సాహసం కూడా చేసేటువంటి అవసరం లేదు. మొత్తం చెట్లన్నీ మొలిచినాయి. పైన చెరువు వెనక సైడు భాగం ఉంది. ఇక్కడ ఈ వర్షిని ఇట్లా పోలీసులు వచ్చిన తర్వాత మీకున్నటువంటి సమాచారం ఏందన్నా? ఇక్కడ ఈ పోలీసులు వచ్చినాకనే తెలిసింది. అంటే మిస్సింగ్ అయితే ఇవరకు అమ్మాయి బయటికి పోయేది, అయితే అట్లా పోయిందని మేము అనుకున్నాం. ఇక మాకైతే పోలీసులు చెప్తేనే చనిపోయింది, ఇట్లా ఈమె చంపి ఉన్నది అనే వల్ల తర్వాతనే అదే కోణంలో భర్తను కూడా చంపి ఉండొచ్చు అనేది మళ్ళీ నిజానం అయింది. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ విలేజ్ కారోబారి ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఇక వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం, ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు మంచి చెడు విషయాలు కూడా ఇక్కడ వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. పోలీసులు వచ్చిన తర్వాత ఎక్కడ ఆమెను ఎక్కడ దాచిపెట్టిన విషయం తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు వర్షిని ఎక్కడ దాచిపెట్టారన్న మీకు సమాచారం? పోలీసు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే తన ఇంటి వెనుక ఉన్న నవిలినార చెట్టు కింద ఒక 2-3 రోజులు గడ్డి కప్పి చెత్త కప్పి ఉంచి తర్వాత అక్కడ నుండి పోలీసులు అందరూ ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్లో ఊరి చివరాల మన హాస్పిటల్ దగ్గర ఉన్న మర్రి చెట్టు మీద అక్కడ కొన్ని రోజులు కట్టాక స్మెల్ వస్తుందని అక్కడ నుండి మన అడవిలో పారేశాడని పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం ప్రకారమే మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులను ఎప్పటికన్నా
కొంచెం అధిక శిక్షలు పడేటట్టు చూడండి అని కోరుతున్నాను. ఓకే, ఇక్కడ ఇంటి వెనక ప్రాంతాల నమిలినార చెట్టు అంటే అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ 3 ప్లేస్లలో ఎక్కడ అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి అయితే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలను అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏమన్నా ఆనవాళ్ళు, ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి కన్న కూతురునే ఇట్లాంటి పరిసర ప్రాంతాల్లో ఉంచారా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇదొక చెట్టు, ఇది కూడా నమిలినార చెట్టే ఉంది. ఇక్కడ పూర్తిగా వెనక వైపు రాకుండా కంపలతోటి ఇక్కడ అడ్డు పెట్టినట్టుగానే కొట్టిన చెట్లు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు లోపలికి అంటే అక్కడైనా పెట్టి ఉండేటువంటి అవకాశాలు ఉంటుంది. కానీ ఇంతటి దారుణమైనటువంటి వ్యక్తులతోటి మన ఒక మహిళ అనేటువంటి పదానికి కూడా అనర్హురాలుగా ఇక్కడ వీళ్ళు గమనిస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు. ఇక్కడి నుండి తీసుకెళ్ళి అంటే స్మెల్ వస్తుందన్నటువంటి ఒక భయంతో కూడా ఇక్కడి నుండి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి ఆ ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు పైన కూడా కట్టి మూటలోనే ఉన్నటువంటి ఆ శవాన్ని ఆ మర్రి చెట్టు పైన కూడా దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం ఆ మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళి ఎట్లాంటి పరిస్థితులు మధ్య అంటే అక్కడ ఎట్లాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అసలు ఆ ప్లేస్కే వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఇంత క్రిమినల్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంతకుముందు కూడా ఏమైనా హత్యలు చేశారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే ఇక్కడ ఒక ప్రొఫెషనల్గానే ఎవరికి అనుమానం రాకుండా ఈమె తిరిగినటువంటి వాతావరణం చూస్తుంటే ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా ఏమైనా జరిగాయన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇంత ప్రొఫెషనల్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాచిపెట్టడము, అలాగే ఆ ఊరవతల ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడము, అక్కడ కూడా కొద్ది రోజులు దాచిపెట్టడము, ఆ తర్వాత ఒక వ్యూహాత్మకంగా స్కూటీ మీద బస్త సంచిలో కట్టుకొని పోయి ఇక్కడ గోదావరి నదిలో పెడదామన్నటువంటి ప్లాన్ రావడము, అక్కడ పోలీసులు అడ్డుగా ఉండడంతో మళ్ళీ దారి మలుచుకొని అంటే మహదేవ్పూర్ అడవిలోకి వెళ్ళి అక్కడ కూడా వేసి తన మాజీ అంటే వర్షినికి యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను కూడా మహదేవ్పూర్లో ఉంటాడని చెప్పి తెలిసింది. ఆ మహదేవ్పూర్లో అంటే ఈ మొత్తం హత్యను కూడా మహదేవ్పూర్లో ఉన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ మీదకు మళ్లించేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. అంటే ఇదంతా ఒక ప్రొఫెషనల్గా కూడా మైండ్స్ తోటి జరిగింది. అంటే ఇటువంటి సంఘటనలు ఎందుకంటే అనేక మందితోటి అక్రమ సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యలో ఎవరైనా చనిపోయారా, లేకపోతే అట్లాంటి వాళ్ళను కూడా ఇట్లాంటి కేసుల బారిన పడి ఇంత చంపించేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎట్లాంటి వాతావరణం, ఎందుకంటే ఇది ఒక ఇంటికి ఊరు పక్కనే ఉన్నది, కానీ నిర్జన ప్రదేశం ఇది. ఈ ప్రాంతాన్ని చూస్తేనే మనకు ఒక్కరు కూడా వెనుకకు వచ్చేటువంటి సాహసం చేయరు ఇంటి పక్కన ఉన్నా కానీ. అట్లాంటిది ఇంకా ఊరు అవతలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా అనిపిస్తున్నాయి. అంటే ఎంత క్రిమినల్ మైండ్ ఉందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఆ ఊరవతల ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉడితల గ్రామంలో కన్న తల్లే కప్పల వర్షిని హత్య చేసి కొద్ది రోజులు అంటే 2-3 రోజులు తన ఇంటి వెనుక ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ గోన సంచిలో కట్టి మూట కట్టి దాచిపెట్టినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఉడితల గ్రామంలోని ఊరు చివర ఉన్నటువంటి మర్రి చెట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఆ మర్రి చెట్టు దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు ఈ మర్రి చెట్టు ప్రాంతంలోనే అక్కడ ఇంటి దగ్గర బాడీ డీకంపోజ్ అయినటువంటి నేపథ్యంలో కూడా ఆ బాడీ డీకంపోజ్ కాకుండా మళ్ళీ అక్కడ స్మెల్ వస్తుందని చెప్పి ఊరు చివర ఉన్నటువంటి ఇక్కడ మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. ఈ మర్రి చెట్టు దగ్గరనే 2-3 రోజులు అక్కడ ఇంటి దగ్గర ఉంచిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈ మర్రి చెట్టు కిందనే దాదాపు ఒక 4-5 రోజులు కూడా ఇక్కడ ఉంచినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుండి మళ్ళీ ఒక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ రిఫ్రిజిరేటర్లో దాచినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ మర్రి చెట్టు పరిసర ప్రాంతాల్లోనే చూడడానికే ఊరు చివర ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు చూడడానికే చాలా భయంకరంగా ఉంది. ఒక్కరు మాత్రం ఒంటరిగా వస్తే ఇక్కడ దర్శకునేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఒక శవాన్ని తీసుకొచ్చి ఇక్కడే కొద్ది రోజులు దాచిపెట్టి ప్రతిరోజు ఏం జరుగుతుందనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైతే యువకుడు ఉన్నాడో 25 ఏళ్ల యువకుడు ఈ ప్రాంతాల్లో కూడా కొంతమంది వంట చేసుకునేటువంటి వాళ్ళు, కొంతమంది బయట ఉన్నటువంటి నిరాశ్రయులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్లకు కూడా శవం వాసన, కుళ్ళిపోయిన వాసన వస్తుండడంతో వాళ్ళు కూడా భయాందోళన చెందినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత భయపడి ఉన్నది మొత్తం ఖాళీ చేసి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మర్రి చెట్టు పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఇంత నిర్జన ప్రదేశంలోకి రావాల్సి వచ్చింది, ఎంతకు ముందే ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి అవకాశాలు అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు తెలుసా, ఇక్కడికే ఎందుకు వచ్చారనేటువంటి కోణంలో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ చెట్టు దగ్గరనే ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఇది చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మొత్తం అంటే కొంతమంది వచ్చి కూర్చోవడానికి, మీటింగ్లు పెట్టడానికి, సమావేశాలు చేయడానికి కూడా ఇక్కడ రాళ్ళు కూడా పేర్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చెట్టుకు కట్టి పైన ఉన్నట్టుగా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి
ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఎక్కడానికి కూడా అనుకూలంగానే ఈ చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి మొదట్లో వేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ క్షుణ్ణంగా అబ్బాయిని తీసుకొచ్చి యువకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వివరించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది. తను ఆ వెయిట్ కూడా తక్కువనే ఉంటుంది. 22 సంవత్సరాల యువతి, కొంత బరువు తక్కువనే ఉంటుంది. కనీసం 40 కిలోల వెయిట్ కూడా ఉండగలదు అన్నటువంటి విషయాలు కూడా బంధువులు చెప్తున్నారు. ఇక్కడ నుండి ఈ చెట్టు మొదట్లో వేస్తే ఎవరైనా కింద చూసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వచ్చినటువంటి వాళ్ళు చెట్టు పైకి ఎక్కేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రాంతాల్లోనే ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బాగా దుర్గంధం రావడంతో అదే మూటను తీసుకొని బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం చెట్టు పరిసర ప్రాంతాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో అంటే ఇంతకు మించి మళ్ళీ ఆ శవాన్ని ఎక్కి పట్టుకొని ఎక్కడానికైతే అవకాశం లేదు. ఇక చెట్టు పైన పెట్టారన్నటువంటి ఆలోచనలు అయితే చూస్తున్నారు. శవాన్ని పెట్టినటువంటి ప్రాంతం మాత్రం ఇదే అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఆవేదన, ఒక బాధ, భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఒడితెల గ్రామంలో అన్నటువంటి ఒక ఆలోచనలు, భయాందోళన కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దుర్గంధం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇక్కడ వేరే దగ్గర దాచిపెట్టి మొత్తం అంటే దాదాపు పక్కనే ఉన్నటువంటి మహాదేవ్పూర్ కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మహాదేవ్పూర్ అడవుల్లో వేసి అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్టుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. డెడ్ బాడీని అక్కడ గోదావరిలో పడేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ పోలీసులు ఉండడంతో అక్కడ నుండి పక్కదారి వెళ్ళి మహాదేవ్పూర్ ప్రాంతంలోకి అడవుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ తను అప్పటికి లేట్ అయినది కాబోలు ఆ చుట్టూ రోడ్డు పక్కనే లోపలికి వెళ్ళి ఆ డెడ్ బాడీని అక్కడే వేశారు. మళ్ళీ 2-3 సార్లు వెళ్ళొచ్చారు. ఇక్కడ ఎవరికీ అనుమానం రాకుండా కూడా అక్కడ పసుపు, కుంకుమ, అలాగే నిమ్మకాయలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు అది తీసుకెళ్లారు. అంటే ఆధార్ కార్డు మెయిన్ భాగం మనకి ఏదైతే బస్సులో ఉపయోగిస్తామో ఆ బస్సులో ఉన్నటువంటి ఉపయోగించే ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇది కాకుండా పైన చినిగి ఉన్నటువంటి ఇంకో కార్డు ఉంటుంది. ఆ కార్డు కూడా గుర్తుపట్టే విధంగా ఆ పరిసర ప్రాంతాల్లోనే వేశారు. అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. ఎవరైనా ఆధార్ కార్డు తీసుకెళ్తే మొత్తం ఆధార్ కార్డును తీసుకెళ్తారు. ఇక్కడ కేవలము సగం చినిగిపోయిన, అంటే మనకు పనికిరాని ఉపయోగపడని ఆ పేపర్ ఉండడంతో అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇది ఇంట్లోనే దొరుకుతుంది, వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒకవేళ వర్షిని తీసుకెళ్ళినా కానీ వర్షినికి అది ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇక్కడి నుండే వీళ్ళు ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఊళ్ళో అనుమానాస్పదంగా పోలీసులు కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఎవరితో అప్పటికే మాట్లాడదు, ఒంటరిగా ఉండేటువంటి అలవాటు పడినట్టు తెలుస్తుంది. కొంతమంది యువకులతోటి కూడా తను ఇప్పటికే కొన్ని జీవితాలు కూడా అంటే అనుమానంగా ఇప్పటికే కొన్ని జీవితాలను ఆగం చేసినటువంటి వ్యక్తిగా అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలుసు. కానీ ఈ కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ భర్త చనిపోయినటువంటి 11వ రోజు నుండే తను మేకప్ వేసుకొని బయట తిరగడము, అలాగే తర్వాత 2 నెలల తర్వాత అంటే తన వర్షిని మిస్ అయిందన్నటువంటి విషయము పోలీస్ స్టేషన్లో చెప్పినప్పటికీ కూడా ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత ఎలాంటి బాధ కూడా తనలో వ్యక్తం చేయకపోవడము, అయినప్పటికీ కూడా తను గతంలో ఏ విధంగా తిరిగేదో ఆ విధంగానే మళ్ళీ తిరుగుతున్నారని కూడా స్థానికులు గమనిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలోనే ఎంక్వైరీ చేసిన తర్వాత కన్న తల్లి ఏమైనా ఇక్కడ హత్య చేయించిందా అన్నటువంటి కోణంలో ఆరా తీయగా పూర్తిగా ఈ ఎవరైతే కప్పల కవితను అదుపులోకి తీసుకున్న తర్వాత మరో 7గురిని అదుపులో తీసుకురావడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. మరికొంతమంది ఇక్కడ చూద్దాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో కూడా మహిళలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా ఇట్లాంటి వాతావరణంలో తాము ఉండడం కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అని చెప్పి వాళ్ళు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఊరవతల ఉన్నటువంటి ఈ మర్రి చెట్టు ప్రాంతంలోనే ఆ డెడ్ బాడీని దాయడము, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి మనం స్థానికులతో కూడా మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొంత బాధాకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం కూడా కొంత అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి మనం ఆ స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది గ్రామస్తులు ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత భయం వ్యక్తం చేస్తుంటారు. ఈ ప్రాంతం అసలు ఆ డెడ్ బాడీని ఇక్కడికే తీసుకురావడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? మాకైతే వాళ్ళు ఇలా చేస్తారని కూడా ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళు ఒక 4 తారీఖు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ప్రతి గ్రామ ప్రజలకు ఏం చెప్పారంటే తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఎటో వెళ్ళిపోయింది అని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంలో మేము కూడా 20వ తారీఖు దాకా మాకు తను చనిపోయింది, తప్పిపోయిందని కూడా తెలియదు. ఇంట్లోకి వెళ్ళిపోయింది, ఎటో వెళ్ళిపోయింది అనే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఎప్పుడైతే 20వ తారీఖు మీడియాలో తను చనిపోయిందని ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి ఎవరు చనిపోయారనే ఉద్దేశంలో మేము ఉంటిమి.
అలాగే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్లో తను వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తను ఇంటికాడే చంపేసి 2 రోజులు ఒక ప్లేస్లో దాచిపెట్టేసి అక్కడ నుండి ఈ పోలీసులు ఎంక్వైరీ జరుగుతుందనే ఉద్దేశంలో ఇక్కడ చెట్టు మీద పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కూడా మరీ పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. ఇటు ఉన్న ప్లేస్లో చాలా జంగల్ ఏరియా ఉంటుంది. ఈ ప్లేస్ను పోలీసు వాళ్ళు కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఓకే, ఇక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా ఇక్కడికి రావాలంటే కూడా కొంత భయపడుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం కూడా కొంత డేంజర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఏమంటారు స్థానికులు, ఎట్లా ఉంది బ్రదర్ ఇక్కడ ఆ అమ్మాయిని చంపి ఈ చెట్టు దగ్గరికి ఎందుకు తీసుకురావచ్చు అనుకుంటున్నారు? మరి ఇక్కడ ఎవరైనా రెగ్యులర్గా వస్తుంటారా? ఇది ఓపెన్ ప్లేస్ సార్, ఇక్కడ వచ్చి తాగుడు చేసుడు అంత ఘోరం ఉంటుంది సార్. ఇక్కడ రౌడీ షీటర్లు అటు వచ్చుడు, మహిళలు ఇటు వాష్రూమ్ కూడా వస్తారు. బాగా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా చూడాలి మీరు కూడా. పార్క్ అని తయారు చేసి తాగుడు చేసుడు తిరుగుడు బాగా ఇబ్బంది. చెప్పండి అన్న, ఈ వాతావరణం ఎట్లుంటుంది ఇక్కడ ఈ మర్రి చెట్టు దగ్గర? ఏంటంటే మనం వెనకట ఏదో సినిమాలలో చూస్తూ ఉంటాము, ఆ ఊరవతల మర్రి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడే పాతి పెట్టడమో లేకుంటే ఒక భయాందోళన, రాత్రిపూట బయటికి రావాలంటేనే మర్రి చెట్టు అంటేనే భయపడతా ఉంటాం. అట్లాంటిది ఒక శవాన్ని పట్టుకొని బేతాళుడు కనుక శవాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా అవలీలగా వచ్చి ఆ చెట్టు మొదట్లో దాచిపెట్టినటువంటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? ఈ సంఘటన మీ ఊళ్ళోనే జరిగింది కదా, ఏమనిపిస్తుంది? మాకైతే భయం అవుతుంది సారు. ఇటు సాయంత్రం అయితే బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. చాలా మంది వస్తాను, తాగుతాను, సీసాలు వల కొడతాను, కొత్త మనుషులు వస్తాను. ఇక మాకు కడకున్నాం కాబట్టి భయం అవుతుంది. జర మీరు కూడా ఇటు ఎవరిని రాకుండా కొద్దిగా మీరు పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా చర్య తీసుకోవాలి. ఇటు చాలా మంది వచ్చి తాగుతాను, సీసాలు వల కొడతాను. ఇక మేము కడకున్నాం కాబట్టి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కాబట్టి కొద్దిగా మీరు గవర్నమెంట్ ఏదైనా కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఊరు చివరిగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇట్లాంటి వాతావరణంలో ఉండాలంటేనే భయంతో దినదిన గండంగా బతుకుతున్నామని చెప్పి ఆ మహిళలు కూడా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు ఒకసారి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, అలాగే కుటుంబ సభ్యులు ఉంటారు, ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఊరు చివరిన కూడా చాలామంది ఇక్కడ వచ్చి, కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఓపెన్ ప్లేస్ ఉండడంతో అక్కడ మందు తాగుకుంటూ కూడా ఇక్కడ వాళ్ళను భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి వాళ్ళకేమనిపిస్తుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కదా, ఈ వాతావరణం చూస్తుంటే అసలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వాతావరణం ఉంటుందా? ఇక్కడ రౌడీ షీటర్లు కూడా వచ్చి మద్యం సేవిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా భయాందోళనకు గురి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నిజమేనా? నిజమే సార్. ఇటు అందరు వచ్చి తాగుడు, సీసాల వల్ల కొట్టుడు, అందరు గొడవ పెట్టుకున్నాడు. మేము ఆడోళ్ళం ఇటు రాళ్ళంటేనే భయం అవుతుంది. ఇంత ఇట్లా చేస్తారంటే మేము నమ్మలేకపోతున్నాం. మేము ఇది ఊరని ఇట్లా మేము ఫ్రీగానే తిరుగుతాం ఇటంతా, కానీ ఇంత ఘోరం చేసుడు అయితే మాకు బయటికి రావాలంటేనే భయం అవుతుంది. ఈ ఇంట్లో నమ్మి ఉంటాను, ఇంటి పక్క కూడా పెట్టి పోయేదాకా తెలియకుంటున్నది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకొని చూడాలని అనుకుంటాను. ఏంటమ్మా, చెప్పమ్మా. పత్తి చేనులు ఉన్నాయి, చీకవడ దాకా చేసుకుంటాం మేము, దగ్గర ఉంది కాబట్టి. కానీ ఇంత భయంకరానికి అసలు మస్తు భయం అవుతుంది. పోవాలంటే కూడా 5 దాకా ఉందామన్నా కూడా భయం అవుతుంది అసలు, ఘోరంగా అవుతుంది. ఓకే, అంటే వాళ్ళ వ్యవసాయ భూములకు వెళ్ళడానికి ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి లేటుగా అయినటువంటి నేపథ్యంలో అక్కడ వ్యవసాయ పనులు ముగించుకొని కూడా లేటుగా వస్తుంటారు. అప్పటికే ఇక్కడ మధ్య మత్తులో కూడా కొంతమంది ఇక్కడ ఊగిసలాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ నుండి వెళ్ళాలంటే కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒక మహిళను చంపి, అంటే తన బిడ్డనే చంపి వేరే వాళ్ళతో తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గరనే దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వాతావరణాన్ని చూస్తుంటే అంటే దాదాపు ఏదో సినిమాలలో, పుస్తకాలలో చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంత దారుణాలుగా పాల్పడ్డారు అనుకోవచ్చా? ఎట్లా ఉంది పరిస్థితి మీ ఊళ్ళో వాతావరణం ఇప్పుడు? భయంకరంగా ఉంది సార్. మేము ఇట్లా ఊహించుకోలేదు, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. మళ్ళీ ఇక్కడ తాగేదానికి మొగోళ్ళు బాగా వస్తారు, వేరే ఊరు వాళ్ళు వస్తారు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు. ఇక్కడికి రాకుండా, మగవాళ్ళు రాకుండా, ఇటు బండ్లు తాగుడు ఒకటి రాకుండా చేయాలి. పోలీసు వాళ్ళు కూడా మెగా పార్క్ అని పెట్టారు. పార్కు చేసిన కంచెలి బాగా అయింది. ఇది మెగా ప్లస్ 10 ఎకరాల పార్క్, 10 ఎకరాల పార్కు. ఇది పార్కు పెట్టినాక ఇది పార్కు మా ఇష్టం అని అంటారు. ఎవరన్నా మందలిస్తే మేమేమన్నా అందామన్నా ఇది పార్కు మా ఇష్టం అనే పొజిషన్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ 7 తీసుకొచ్చి పెట్టిన కంచెలు మేము బయటికి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది. ఇవే ఇండ్లు ఇక్కడనే పీనుగని పెట్టేసరికి మాకు భయం అవుతుంది. మాకు సీసీ కెమెరా లేకపోతే పోలీసు వాళ్ళు ఒక గ్రౌండ్ 6 అయిందంటే ఇక్కడ బండ్లు లేకుండా చేయాలి పోలీసు వాళ్ళు.
ఎప్పుడైతే ఆ మహిళను చంపిన తర్వాత, మహిళ అంటున్న ఎవరైతే వర్షిని యువతిని చంపిన తర్వాత స్థానికులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ 2 రోజులు ఇంటి దగ్గర ఉంచిన తర్వాత ఈ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఇక్కడ శవాన్ని ఇక్కడ ఉంచుతా అని చెప్పి ఎవరూ అనుకోలేదు. ఆ పరిస్థితి చూసిన తర్వాత చాలామంది ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. బావుల కాడికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం 10 ఎకరాల భూమిని కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి అన్నటువంటి ఒక నేపథ్యంతో చాలామంది వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కొంత అధికారులు కానీ పోలీసులు కానీ ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరిని ఇక్కడికి రానియకుండా చూస్తే ఇక్కడ ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళం మేమంతా కొంత ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి పోలీసులు ఒకసారి ఇక్కడ పెట్రోలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటే స్టార్టింగ్లో అటు చివర ఇటు చివరన సీసీ కెమెరాలు పెట్టి మా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏం జరుగుతుందో తెలిసే విధంగా సీసీ కెమెరాలు పెట్టి తమకు రక్షణ కల్పించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఇప్పుడు మీ వాతావరణం అయితే ఒక భయంకరంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంటే వినడానికే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇట్లాంటప్పుడు ఈ నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఎట్లా చూస్తున్నారు మీరు? ఆమెను చంపి ఇక్కడ పెట్టి మాకు తెలియదు సార్. ఇక్కడ మాకు భయంకరంగా బయటికి రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. చీకటి పడ్డానంటే ఇక్కడ దంతా చేసుకుంటూ ఊరుకుంటూ ఉంటారు సార్. ఇక్కడ మాకు భయంకరంగా ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే చాలా మేము కూలి పని చేసుకుంటున్నాం సార్. మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మా పిల్లలు మాకు చాలా భయంకరంగా ఉంది. దయచేసి మీరు ఇట్లా అన్నా ఈ రూట్కి ఏదైనా సీసీ కెమెరా అన్న పెట్టి లేకపోతే పోలీసులను ఎంక్వైరీ చేసుకుంటట్టు సాయం చేసుకోరు సార్. ఇప్పుడు ఇది కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇక్కడ ఏం జరిగింది? నిన్న గత కొద్ది రోజులు జరుగుతుంటే ఏం జరుగుతుంది మీ ఊళ్ళో? మేము ఇక్కడ మన చెట్టు కోయనీకి వచ్చినాం సార్. మొన్న కోయనీకి వస్తే ఇక్కడ మందులు అమ్ముకునే వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి ఒక 10 రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి. అయితే అంతకుముందు వాళ్ళకు ఈ విషయం తెలియక ముందు వాళ్ళు వాసన వస్తుంది అని చెప్పి చూసిల్లట. చూసినాక మేము చెట్టు కోయనీకి ఆ రోజు ఇక్కడికి వచ్చుడుతోనే వాళ్ళు మాతో చెప్పేసరికి శివాన్ని తీసుకుని వెళ్ళి ఆల్రెడీ. అయితే ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చిన రోజు కూడా పోలీసు వాళ్ళు కూడా మేము చెప్పినాం. చెప్తే వాళ్ళు సరే ఓకే అని అంతా చూసుకొని వెళ్ళిపోయారు అంతే సార్. వీళ్ళు భయానికి వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఇక్కంచెల్లి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన రోజు కూడా బండి వేసుకొని ఇటు సైడ్ తిరిగేది సార్. ఇటు వచ్చి ఆమె ఇక్కడనే పండుకునేదట. ఇటు పక్క పొంటే వాళ్ళ ఇంటికన్నా పండుకునేదట. ఆమె కూడా ఇక్కడనే పండుకునేదట. ఆమెను చూస్తేనే మాకు ఘోరంగా భయం అనిపిస్తుంది. ఆమె చేసే చీటలు ఘోరంగా ఉన్నాయి సార్ ఈ ఊళ్ళో. అసలు అందరూ ఇప్పుడు బండ్లు వేసుకొని తెల్లందాక కార్లు వస్తాయి, ఇటు బండ్లు వస్తాయి సార్. వాళ్ళ గురించి రోజు వస్తాయి సార్ ఇటు బండ్లు. వాళ్ళ గురించి ఇంకో ఆమె కూడా ఉన్నది సార్ ఇక్కడ. ఆమె గురించి కూడా ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మహిళలు చెప్తున్నట్టుగానే ఇప్పుడు ఈమె వీళ్ళ గురించే ఇవన్నీ వచ్చేది అనుకోవచ్చా? దోస్తున్నా సార్ ఇక్కడ పక్క పండు దోస్తులు ఇంట్లో పండుకోండి శవాన్ని రోజు చూసుడు ఇక్కడనే ఉండి చూసుడు సార్. వాళ్ళు రోజు బండ్లు వేసుకొని ఇటు తిరుగుడు. మాకు తెలియదు చంపిందని మాకు తెలిస్తే మేము ఎప్పుడో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి అప్పుడే చెప్తాం. మేము ఎంక్వైరీ చేస్తారు వచ్చి. అంటే ఒకవైపు బిడ్డ శవమేమో చెట్టు దగ్గర ఉంటుంది, ఇక్కడ వేరే అమ్మాయి తీసుకొని వచ్చి ఇక్కడ వేరే యువకులతోటి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంది. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒకవైపు బిడ్డ శవం పెట్టుకొని కూడా ఇన్ని రోజులు అంటే కుళ్ళిపోయిన శవాన్ని పక్కన పెట్టి కూడా తను సరస కార్యకలాపాలు చేపిస్తుంది సార్. ఇక్కడనే ఉండి ఆమె ఇక్కడ పండుకొని ఇక్కడ కావాలి కాసుకుంటూ ఉన్నది 10 రోజుల సంది. అంటే వచ్చే యువకులతో కూడా ఇక్కడనే తను గడిపేదా? ఇక్కడనే సార్, ఇక్కడనే గడిపేది సార్. ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా, ఇప్పుడు చాలా ఇప్పటి వరకు చెప్తున్నారంటే ఒక యువకుడు కాదు చాలా మంది ఉన్నారని చెప్పారు. నిజమేనా అది? రియలే సార్, చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు మనం ఏం చెప్తాం సార్. అంటే అంతా ఈ ఊరు వాళ్ళైనా బయట ఊరు వాళ్ళు కూడా? ఈ ఊరు వాళ్ళు ఉన్నారు, బయట ఊరు వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఆమెతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్. మహిళలు కూడా ఉన్నారు సార్ ఆమెతోని. అంటే ఇప్పుడు ఆమె వాళ్ళే ఇటు తాగనీకి తిననీకి లొల్లిలు పెట్టుకుంటారు. రౌడ్ చీటర్లు వచ్చారు ఇటు సైడ్. వాళ్ళనే సార్ ఇదంతా చేస్తారు. వీళ్ళ గురించి సార్ వచ్చారు. ఏమైందమ్మా ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ చూస్తున్నాం. ఓవైపు చెట్టు మీద బిడ్డ శవాన్ని ఉంచింది, మరోవైపు వచ్చినటువంటి యువకులతోటి ఇక్కడ సరస కార్యకలాపాలు చేస్తుందని చెప్పి అంటున్నారు కదా. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఇక్కడ విన్నారమ్మా? అసలు ఆమె వ్యక్తిత్వం ఎట్లుండేది? ఆమెను చూస్తే మీకు ఏమనిపించేది? అసలు మీకు ఆమె పరిచయమేనా? మాకు పరిచయం లేదు మాకు, కానీ ఇక ఇట్లా చూసుకుంటూ ఉండేది అందరిలాగా మనం చూస్తాం. కానీ ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు అసలుకే. ఇంత ఘోరంగా ఈ దానికి ఇట్లా కన్న బిడ్డనే ఇట్లా చేసుడు, ఇక్కడ పెట్టి అక్కడ కావాలుండు, ఎవరు నమ్మరు కదా సార్. మేము ఇప్పుడు మీరు ఇంత ఆమె చూస్తుంటే ఏమనిపించేది అమ్మా మీకు? ఎందుకంటే ఆమె చూడడానికి కూడా ఆకారం కూడా ఒక రకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు చూస్తుంటే మీకు ఏమనిపించేది? ఆమెను చూస్తేనే భయం అనిపిస్తుంది మాకు. అసలు ఆమె ఎటు మాకు ఆమె మాల్లో మాదో వడ, కాకపోతే ఆమె ఇక్కడికి సాయంత్రానికి కోసానికి వద్దదు అంతే, వచ్చి వెళ్ళిపోతుంది అంతే. కానీ ఆమె ఎటు తిరిగి చేసేసి మేము ఎందుకు చూస్తాం సార్? చూడం కదా. ఇట్లా మేము బయటి పనులకి వెళ్ళి వేసుకుంటాం అంతే, కూలి పనులకి వేసుకుంటాం. మేము పనికి వెళ్ళి వస్తాం కానీ ఆమెను ఎందుకు మేము గమనించుకుంటుంటాం సార్? ఉండలే.
అయితే 2-3 రోజులు తన ఇంటి వెనకనే అక్కడ డెడ్ బాడీ శవాన్ని అక్కడ ఉంచిన తర్వాత అక్కడ దుర్గంధం వస్తుందని చెప్పి ఊరు చివరినటువంటి ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ చెట్టు మొదట్లోనే ఉన్నదని చెప్పి అంటున్నారు. చాలామంది ఇక్కడ యువకులు కూడా వచ్చి ఇక్కడ మద్యం సేవిస్తూ ఉంటారు. కొంత భయానకమైనటువంటి వాతావరణం కూడా సృష్టిస్తుంటారు. కానీ ఏం జరుగుతుందన్నటువంటి గమనించడానికి కూడా ప్రతిరోజు సాయంత్రం వచ్చి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీ ఆ మూట అట్లనే ఉందా లేదా అని కూడా గమనించుకుంటూ అంటే ఎవరికి అనుమానం రాకుండా కూడా తిరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇంత ఒక క్రూయల్ మైండ్ ఉన్నటువంటి ఆమె పోలీసులు నిఘా పెంచారన్నటువంటి ఒక అనుమానంతో ఇక్కడ కూడా స్మెల్ వస్తుందని చెప్పి స్థానికులు గమనించి ఇక్కడ వచ్చి చూద్దామనుకునేటువంటి లోపే ఇక్కడి నుండి కూడా శవాన్ని తీసుకొని వెళ్ళి అటు గోదావరిలో వేద్దామన్నటువంటి ఒక ప్రణాళికతో వెళ్ళారు. కానీ అక్కడి నుండి ఇక్కడ మహదేవ్పూర్ కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మహదేవ్పూర్ పరిసర ప్రాంతాల్లో ఒక అడవిలో వేసి ఇక్కడ మొత్తం క్షుద్ర పూజలతోటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ప్రస్తుతానికి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం 6గురిని అంటే కవితతో పాటు మరో 6గురిని అదుపులో తీసుకున్నారు. మొత్తం 7గురిని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విచారణ అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మీడియా సమావేశం పెట్టిన తర్వాత మరిన్ని సంచలన అంశాలు తెర మీదికి వస్తాయో తెలుస్తుంది. ఇప్పటి వరకు తను కవిత ఒక్కతే తను మిగిలిన యువకులతో తిరుగుతుందని చెప్పి ఇక్కడ భావించాము. కానీ కవితతో పాటు మరికొంతమంది కూడా ఇట్లాంటి విచ్చలవిడితనానికి అలవాటు పడి ఊళ్ళో ఉన్నటువంటి యువకుల్ని కూడా మొత్తం వాళ్ళను ఒక ఇబ్బందికర వాతావరణంలోకి గురి చేస్తున్నారన్నటువంటి విషయాలు కూడా స్థానికులు చెప్తుంటా అంటే దారుణమైనటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇట్లాంటి యువతి అంటే ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి కవిత తమ ఊళ్ళోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. తను వస్తే మళ్ళీ ఊరు ఖరాబ్ అయిపోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 22 ఏళ్ల నవ యువకురాలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువతి, కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి కన్న తల్లే ఆమెను అతి క్రూరంగా చంపి తన కామ కోరికలను తీర్చుకోవడం కోసమే కన్న బిడ్డను అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు తల్లులు అంటే ఎక్కడ ఏం జరిగినా కానీ తల్లే భరోసా ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము కన్న తండ్రులు కూడా పిల్లల మీద అత్యాచారం చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. కానీ ఇవన్నిటికీ అడ్డు చెప్పేటువంటి ఒకే ఒక వ్యక్తి మాత్రం తల్లి. అంతకు మించినటువంటి దేవత ఇంకోరు ఎవరూ లేరనుకుంటారు. కానీ 1,000,000 మంది దేవతల ప్రేమ అనురాగాలు తల్లి మాత్రమే పంచుతుంది. అట్లాంటి కన్న తల్లే కర్కశంగా కన్న బిడ్డల్ని చంపిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనం భూపాలపల్లి జిల్లా ఒడితెల గ్రామంలో, చిట్యాల మండలం ఒడితెల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మొన్న జరిగినటువంటి కప్పల వర్షిణి అనేటువంటి ఒక యువతిని కన్న తల్లే కర్కశంగా కడతేర్చి తన కామ వాంఛికలకు అడ్డు తొలగించుకోవాలన్నటువంటి సూచనలు అంటే ఆ విషయం తెలుస్తూనే ఎంతో దారుణమైనటువంటి బాధ, ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి ఒడితెల గ్రామంలో మనం ఉన్నాము. ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మొన్నటి వరకు భర్తకు సపర్యలు చేసిందన్నటువంటి ఒక మంచి ఆలోచన ఉండేది. కానీ భర్తను అడ్డు తొలగించుకుంది. ఆ తర్వాత కన్న కూతురు కూడా తన కామవాంఛలకు అడ్డొస్తుందని చెప్పి అడ్డు తొలగించుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయం మీద ఒడితెల గ్రామస్తులు ఎట్లా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికి మనం కప్పల వర్షిణి ఇంటి దగ్గరే ఉన్నాము. పక్కన ఉన్నటువంటి బంధువులు కూడా, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ సంఘటన వాళ్ళు ఎట్లా చూస్తున్నారో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆడవాళ్ళు అంటేనే ఒక ఆది పరాశక్తిలాగా చూస్తూ ఉంటాము, లేకపోతే అందరికీ ఒక అమ్మలాగా చూస్తూ ఉంటాము. అట్లాంటప్పుడు తల్లి సమాజంలో ఉన్నటువంటి అందరి దృష్టిని మరలించి తన బిడ్డను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కన్న తల్లే ఇంతటి దారుణానికి పాడిపడినటువంటి సంఘటన మీ గ్రామంలో జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నానా? నిజంగా స్త్రీ అంటే 100 సంవత్సరాల నుండి అణచివేయబడుతుంది. స్త్రీకి స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం. ఈ స్వేచ్ఛలో భాగంగానే స్త్రీ తల్లి పాత్రలో ఉండి భగవంతుడి రూపం కంటే ఎక్కువనే చూస్తాం. వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత తప్పులు అనేది పక్కకు పెడితే భర్తను చంపుకోవడం అనేది చాలా బాధాకర విషయం. దాంట్లో సరే భర్త అనారోగ్యంతో మేము ఎన్ని సంవత్సరాలు ఏమనుకున్నామంటే నిజంగా కూడా భర్తకి సేవ చేస్తుంది, ఇంత దారుణానికి ఒడిగడుతుంది అనేదే మేము అనుకున్నాం. కానీ ఏ రోజు ఆమె మీద మాకు ఎలాంటి అనుమానం లేకుండే. సరే ఆమె వ్యక్తిగత జీవితంలో తప్పులు చేస్తుంది, మనకు సంబంధించింది కాదు కదా అని అనుకునేది. ఈ మధ్య కాలంలో భర్త చనిపోయాక మరి ఆ బిడ్డ మీద ఎందుకు, బిడ్డ అంటే నిజంగా ఇంత పక్క వాళ్ళ ఎవరికన్నా ఏదైనా అవుతేనే అయ్యో తల్లడిల్లిపోతాం. ఎందుకంటే మనం ఎప్పుడు మన కనసనంలో తిరిగిన పాప కదా అనేది. ఆమెకు ఎలాంటి బాధ కానీ ఎలాంటి ఇబ్బంది అనిపించే పద్ధతులు లేకుండా రాక్షసత్వంగా, కర్కశత్వంగా ఆమెను చూస్తేనే ఈమె ఒక రాక్షసరాలు, ఇలాంటిది కూడా పిల్లలకు అంటదన్నంత బాధాకరమైన విషయం అండి. ఆ అమ్మాయిని చంపింది ఆమె అని అనుకుంటే నిజంగా మేమే చాలా పరిశాన్ అవుతున్నాం. ఈ ఊరికి మామూలు మచ్చ కదండి, కొన్ని సంవత్సరాలైన ఈ మచ్చ
మర్చిపోలేని ప్రజలలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రతి స్త్రీని మనం తల్లిలా గౌరవించే రోజులు. అలాంటిది ఇట్లాంటి మూర్ఖురాళ్ళకి నిజంగా భగవంతుడు అనే వాళ్ళు ఉంటే ఇలాంటి మూర్ఖురాళ్ళకి చట్టపరమైన చర్యలు 100% తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటిది ఇంకెవరు చేసినప్పటికీ చట్టపర్యలో కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరు భయపడి ఇలాంటి తప్పులు చేయడానికి ఉండదు. దయచేసి తల్లులారా, స్త్రీ అంటే చాలా గౌరవించే రోజులు ఇవి. అలాంటిది స్త్రీ అంటే ఇన్ని రోజులు గతంలో ఏముండేది అంటే పురుషుల వలన ఆడవాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు, ఆడవాళ్ళను హత్య చేసేవాళ్ళు అనేది గతంలో ఉండేది. గతంలో అంటే ఈ ఎలక్ట్రికల్ మీడియాలో ఈ పేపర్స్ లేనప్పటికీ ఈ వార్తలు వింటేనే చాలా బాధపడేవాళ్ళము, స్త్రీలను గౌరవిస్తలేరు అని. ఈరోజు స్త్రీలను గౌరవించే రోజులకు వచ్చేటప్పటి వరకు స్త్రీలు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారా అనే బాధ అనిపిస్తుంది. మంచిగా బ్రతికే స్త్రీలు, గౌరవంగా బ్రతికే స్త్రీలకు కూడా ఇలాంటి స్త్రీలు చేయబట్టికే వాళ్ళకు మచ్చొచ్చే పరిస్థితి ఉందండి. దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఈ సమాజంలో బయటికి రాకుంటూ కఠిన చర్యలు వేయాలని కోరుకుంటున్నామండి మీడియా ద్వారా. అన్న ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకరితోటి అక్రమ సంబంధం అని చెప్పి అనుకుంటేనేమో భర్త అన్నట్టు ఒక ఆలోచన వచ్చింది, కానీ ఒక రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చూస్తుంటే అనేక మందితోటి అక్రమ సంబంధాలు అన్నప్పుడు అది విచ్చలవిడితనం అనేది చాలా విపరీతమైనటువంటి ధోరణికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు అంటే వాళ్ళ కూతురు కూడా ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తన చిన్న కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలు తల్లిని చూసే కూడా పిల్లలు కూడా మారుతూ ఉంటారు కదా. అట్లాంటప్పుడు తల్లిని ఎదిరించిందంటే ఆమె ఎంతో భవిష్యత్తు మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా వర్షం ఉన్నది. కానీ ఆలోచనలు చంపింది, తనని చంపినటువంటి పరిస్థితి. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఈ కప్పల కవితలో ఉండేయన్నా? ఆమె ఆలోచన విధానం ఎట్లుంది, ఆమె మానసిక స్థితి ఎట్లా ఉండేది, ఆమె ప్రవర్తన ఎట్లుండేది మీ చుట్టుపక్కల గ్రామంలో? అంటే ఇప్పుడు చెప్పడానికి లేదండి. నిజం చెప్పాలంటే మాకు ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి అది మాకు తెలుసు. ఆమె సరే గతంలో పక్కకు పెడితే ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే భర్త చనిపోయినాక ఆ 11 రోజులు చుట్టాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎలా ప్రవర్తించిందో తెలియదు. కానీ ఏ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందో 11 అంటే భర్త చనిపోయినాక 11 రోజులు అయిపోయినాక ఏ రోజు మేకప్ లేకుండా, ఏ రోజు శృంగారించుకోకుండా ఏ రోజు బయటికి వెళ్ళలేదండి. ఆమెను చూస్తే అంటే ప్రజలు అనుకునేవాళ్ళు ఏంది అమ్మాయికి 3 రోజులు అవుతలే చనిపోయి, 11 రోజులు అంటే పెద్ద ఓ సంవత్సరాలు గడిచినట్టు కాదు కదా అండి. ఏంది ఈమె మూర్ఖురాలుగా ఇంత బేవు చేస్తుంది. ఇక ఈమె చేసే విధానము ఇంటి పక్క వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ చుట్టాలు ఉన్నారండి, ఇక వాళ్ళ అన్నయ్య అవుతాడు, వాళ్ళ ఆడబిడ్డ భర్త, వీళ్ళకు కూడా ఎలాంటి మర్యాద కనీసం మన వాళ్ళు అనే పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేది. ఆమె ఓన్లీ కోరికలు తీర్చుకోవడం కోసం చంపాల్సినంత అవసరం కూడా లేదండి. నిజంగా ఆమె పోయి బజార్లో పోయి ఎక్కడో పడితే కూడా వచ్చే నష్టం ఏం లేదు. కానీ కన్న పిల్లను, ఆమె చదువుకున్న అమ్మాయి, చదువుతుంది కూడా, ఇప్పుడు డిగ్రీ ఏమో చేస్తుంది అనుకుంటా, ఆ పిల్లని చంపాల్సినంత మూర్ఖురాలు అని అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆమె బిహేవ్ కూడా వాస్తవంగా విచిత్రంగా ఉండేదండి. ఆమె నిజంగా పల్లెటూరులో పుట్టింది. అలా ఆమె తల్లిగారు తాడిచెర్ల. ఆమెది ఆ పెద్ద ఉన్నత కుటుంబం కాదు, మిడిల్ క్లాస్ కూడా కాదండి, లో క్లాస్ కుటుంబంలో పుట్టింది. ఇప్పుడు నేను చేసుకున్న కొంచెం మిడిల్ క్లాస్ వచ్చినప్పటికీ ఆమె వేషధారణ, విఐపి వేషధారణ అనే ఒక అతి ఉత్సాహంతో, అతి కోరికలతోటి హైఫై బ్రతకాలనే దాంతో ఇట్లాంటి చెడు అలవాట్లకు బానిసై యువతని మళ్ళీ ఇంకా ఆమె టార్గెట్ ఏంటంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ నుండి టార్గెట్ అండి. 18 ఇయర్స్. ఈ గతంలో కూడా ఇంకా 2-3 అబ్బాయిలు ఉండే, వాళ్ళ నుండి వాళ్ళ కుటుంబాలు జాగ్రత్తతోటి వాళ్ళు దూరం అయినలు, లక్కీలో వాళ్ళు సేఫ్ అయినలు. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆఫ్టర్ 25-26 ఇయర్స్ ఉంటాడు ఇప్పుడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఈమెతో సంబంధం పెట్టుకొని హత్యలో పాల్గొన్న అబ్బాయి కూడా చాలా చిన్న వయసు వాళ్ళు అండి. ఈమె క్యారెక్టర్ ఏంది అని అంటే చిన్న వయసు వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మైకంలో దింపుకొని వాళ్ళ ద్వారా డబ్బు ద్వారా. వాస్తవం చెప్పాలంటే మా దగ్గర అండి ఇక్కడ అక్క ఉంటుంది, ఆమె సింగర్ అండ్ ఎంప్లాయీ భార్య, ఆర్థికంగా వెల్ సెటిల్, వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన సెటిల్ అయి ఉన్నారు. ఏ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండదండి. ఎందుకు ఉండదు అంటే పని చేసుకొని బతకాలని ఒక ఆలోచనతోటి. ఈమెకు ఆర్థికంగా చాలా మిడిల్ క్లాస్లో లో మిడిల్ క్లాసు అయినప్పటికీ ఏ రోజు పనికి పోయేది కాదు. పిల్లగళ్ళ మీద పడి బస్ వాళ్ళని లోబర్చుకొని బస్ ఈమె వేషధారణ మార్చుకొని హైఫై బతకాలనే కాన్సెప్ట్తో బస్ ఇట్లాంటి దురుద్దేశాలు కడుపుల నిండా పెట్టుకొని ఇంతటి దారుణాలకు ఒడిగట్టిందండి. ఇది నిజంగా మీ మీడియా ద్వారా ప్రతి తల్లికి చేరవేయండి. ఇలాంటి ఘోరాలు చేయకండి. మీకు ఇష్టం ఉంటే మీ బతుకు మీరు బతకాలనుకుంటే పెళ్ళి కాకముందే చేయండి. ఇవన్నీ పెళ్ళి కాకముందే చేసుకోండి. పెళ్ళి అయినాక పిల్లలను రోడ్డు మీద చంపకండి, పిల్లలను రోడ్డు మీద వదిలేయకండి. ఇది భవిష్యత్తు కాలానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయండి. తప్పులు చేస్తారండి, తప్పులు చాలా జరుగుతుంటాయి. సమాజం మానవులం మనం.
మనం ఏం చెట్లము పశువులం కాదు. చిన్న చిన్న తప్పులు జరిగితే సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్నే ఇంకా ముందుకు పోయి ఇంకా ఎక్కువ తప్పులు చేసి ఇంకా చెడు అలవాట్లకు ఇది అయి కష్టం చేయకుండా బస్ నీకున్న పరిస్థితిని బట్టి నీ బ్రతుకు విలువ ముందుకు పోవాలి. నీ ఆర్థికంగా ఎంతునో ఎలా బ్రతకాలనేది నీ బ్రతికేమో మామూలుగా ఉంటుంది. బస్ ఆకాశంలో నీ కోరికలు ఉంటే ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి ఛాన్స్ ఉందండి. బస్ మీ మీడియా ద్వారా నేను పోలీసు అధికారులకు చట్టానికి తెలియజేసేది ఏంటంటే కఠిన చర్యలు చేయండి, కఠిన శిక్షలు విధించండి. ఇట్లాంటి వాళ్ళు పునరావృతం కాకుండా ప్రయత్నాలు చేయండి. ఓకే అన్న, మీరు చెప్తున్నారు ఒకటి, ఎందుకంటే చాలా విలువైన సమాచారం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఊళ్ళలో ఉండడం వల్ల కొంత అవేర్నెస్ అనేది కూడా కలుగుతుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా యువత కూడా చెడిపోతున్నటువంటి సమయంలో మీలాంటి వాళ్ళ మాటలు కూడా చాలా యువతకు అవసరం ఉంటున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకుల నుండి మొదలు పెడితే అని చెప్పి చాలామంది వరకు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 18 సంవత్సరాలు అంటే వాళ్ళ బిడ్డ కంటే చిన్న వయసు, అంటే వాళ్ళకు భవిష్యత్తు కూడా ఏం తెలియదు. అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ర్యాంక్ ట్రాక్లోకి మళ్ళించి వాళ్ళతోటి చాలా అంటే అసాంఘిక కార్యకలాపాలు చేయించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మైకంలో పడ్డ వాళ్ళు హత్యలకు కూడా పాల్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటిప్పుడు వీళ్ళ బాధితులు మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారన్నా? కొంతమంది బచాయించారు అని చెప్పి అంటున్నారు. ఏ క్రమంలో బచాయించారు? బచాయించుడు అంటే ఈమెతోటి సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఈమె మైకంలో ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చిన్నపిల్లవాడివి నువ్వు తల్లి వయసు అట్లాంటి దాంతో ఏంటిది ఇట్లాంటి డిస్టర్బెన్స్ పోలీస్ స్టేషన్ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. వాళ్ళ పేర్లు మనం చెప్పడం ఎందుకని ఈమె అండర్లోకి పోయి పోలీస్ స్టేషన్లో చుట్టుపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. డిస్టర్బెన్స్లో అయిన వాళ్ళు ఉన్నారు. లెక్క ఏంది అని అంటే వాళ్ళ కుటుంబంలో ఎట్లాంటి తప్పులు చేయకూడని సవరించుకొని బస్ వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి కొంతమంది సేఫ్ అన్నట్టే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వినని వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు మాలాంటి పెద్దవాళ్ళని చెప్తే కూడా వినని వాళ్ళ ఇది చేసినప్పుడు ఆ ట్రాక్లో పడి ఇలాంటి పరిస్థితులలో దిగజారిపోయే పరిస్థితి ఉందండి. దీన్ని ఒప్పుకోవడానికి నిజంగా బాధాకరం. ఎవరు ఒప్పుకోవద్దు. ఇలాంటి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేస్తూ ఇట్లాంటి దరిద్రమైన ఆలోచనలు ఉంటే మానవులు ఏమన్నా దెబ్బన ఉంటే దానికి దూరం అవ్వడం కోసం ప్రయత్నాలు చేయండి. బస్ ఈ భావి భవిష్యత్తులో ప్రతి మహిళకు గౌరవం పోతుందండి. ఇప్పటికీ టీవీలలో అప్పుడప్పుడు వింటున్నాం. నిజంగా మీకు అలాంటిది మరీ తప్పుడు ఆలోచన ఉంటే తల్లులారా బస్ నీ బిడ్డలను కావచ్చు మీ భర్తలను కావచ్చు వదిలేసేయండి. వాళ్ళని చంపకుండా వదిలేయండి. చంపితే మీకు వచ్చేది ఏం లేదు. ఆ ట్రాప్లో పడి భర్తలను ప్రియులను ఎవరిని పడితే వాళ్ళని చంపే పరిస్థితి రాకుండా చేయండి. బస్ దీని నుండి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ కాపాడే ప్రయత్నం చేయండి మీడియా ద్వారా. ఇక్కడ చాలా విలువైన విషయాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఊళ్ళో ఉన్నటువంటి తమ ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులు, తమ ఊళ్ళోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చూసి చెల్లించిపోతున్నారు. దీని మీద మాట్లాడడానికి కూడా ఒక ఆవేదన భరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిజంగా అంత కామంతో కొట్టుమిట్టాడుతూ ఉంటా అంటే పిల్లల్ని, తల్లిదండ్రులని, కుటుంబాన్ని అంతా వదిలేసి బయటికి వెళ్ళి ఎన్నో మార్గాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నారు. కానీ ఇట్లాంటి ఇక్కడ అంటే ఊళ్ళంటేనే ఒక మంచి కట్టుబాట్లు ఉన్నటువంటి పరిస్థితులు, కానీ ఇట్లాంటి వ్యవస్థను కూడా చెడగొట్టి ఊళ్ళో ఉన్నటువంటి యువకుల్ని కూడా చెడగొట్టాల్సినటువంటి పరిస్థితులు ఉండకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు కూడా విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. మొన్ననే రీసెంట్గా పిట్టలోనిగూడెంలో ఒకే యువకుడు 40 మంది పైన అత్యాచారం చేశాడని చెప్పి ఇక్కడ మనం మొన్ననే రీసెంట్గా ఆర్టీవీలో చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక యువతి కూడా కాదు, ఇక్కడ అంటే మరికొద్ది సంవత్సరాలు అయితే వార్ధక్యంలోకి వెళ్తే 47 సంవత్సరాల పైన అంటే 50 సంవత్సరాల వరకు వచ్చినటువంటి ఒక మహిళ ఇంతమంది యువతును అంటే 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువకులను కూడా వదిలిపెట్టకుండా తమ కోరికలు తీర్చుకోవడం కోసం అనేక మందిని కూడా పోలీస్ స్టేషన్ల వైపు పట్టించి ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత తేరుకొని మళ్ళీ ఇటువైపు చూడకుండా కూడా కొంతమంది జాగ్రత్త పడి బచాయించిందని చెప్పి ఇక్కడ అన్న చెప్తున్నాడు. ఇంతటి దారుణమైనటువంటి వ్యక్తులు ఊళ్ళలో ఉండడం కూడా ఎంతో ఇన్నోసెంట్గా క్రమశిక్షణతో పెరిగేటువంటి ఆడపిల్లలు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వయసులో ఉన్నటువంటి యువకులు కూడా పక్కదారి పట్టి తమ విలువైన జీవితాలు అన్యాయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తు అంధకారం వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ఎవరు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనేక అంశాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. తమ ఊళ్ళో తమ ఇంటి పక్కల పరిసర ప్రాంతాల్లోనే ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు ఉన్నారా అని చెప్పి ఇక్కడ ఆశ్చర్యపోయారు. మొన్నటి వరకు భర్తకు సపర్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత అంటే తన ప్రవర్తన కూడా అప్పుడు కూడా తేడా ఉంది. కానీ ఆ భర్తను చనిపోయిన 2-3 రోజులు అంటే 11వ రోజు అయిపోయిన తర్వాత మరో 2-3 రోజుల్లోనే తనకు ఎట్లాంటి భర్త చనిపోయినటువంటి బాధ కానీ లేదు. ఆ తర్వాత 2 నెలల తర్వాత తన కూతురు కూడా చనిపోయి అంటే మిస్ అయిందన్నటువంటి మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. ఆ తర్వాత కూడా మిస్సింగ్ అయినటువంటి బాధ కూడా లేదు. తను విచ్చలవిడిగా మేకప్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటే చూసేటువంటి వాళ్ళే మనసు చంపుకోలేక వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయి భయాందోళనతో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు తప్ప ఇట్లాంటి తను మాత్రం ఎట్లాంటి బెరుకు లేకుండా తిరిగేదన్నటువంటి ఒక ఆవేదన అర్థమైనటువంటి వాతావరణం చేస్తున్నారు. ఇట్లాంటి వాతావరణానికి తమ ఊరు
ఊరు వేదిక అవ్వడం అనేది ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా ఈ మచ్చ మాకు పోదన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బంధువు ఉన్నారు ప్రస్తుతానికి, వాళ్ళ ఆడబిడ్డ భర్త అంటే సోదరుడు ఎవరైతే కవితకు సోదరుడు అవుతారో తనతో మనం మాట్లాడదాము. ఎందుకంటే బంధువులు ఇళ్లలో ఉన్న తర్వాత తన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళే కొంత ఇంటికి అలంకారం అంటారు, ఇల్లును చూసి ఇళ్ళను చూడాలని చెప్పి అంటూ ఉంటారు, ఇళ్ళను చూసి ఇల్లును చూడాలని చెప్పి అంటారు, ఇంటిని చక్కదిద్దేది మాత్రం ఒక ఆడవాళ్ళే. కాబట్టి అట్లాంటి ఆడ వ్యవస్థకే ఒక మాతృత్వానికే మచ్చ తెచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకసారి వాళ్ళ బంధువు ఉన్నారు, వాళ్ళ సోదరుడు. అన్న చెప్పండి అన్న, మీకు మనకేందంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలను చూస్తుంటేనే మనకు ఎంతో సమరం అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఆడుతుంటే ఒక రకంగా ఉంటుంది, వయసులో వచ్చినటువంటి పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తుంటే ఒక రకమైనటువంటి సంతోషం అనిపిస్తూ ఉంటుంది, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ మనవరాలతో మనం వెళ్ళిన తర్వాత అది ఇంకొక రకమైనటువంటి వాతావరణం అనిపిస్తుంది. మొత్తానికి ఆడపిల్లనే ఇంటికి అలంకారం అన్నటువంటి ఆలోచనలు మనం చేస్తుంటాం. అట్లాంటిది ఒక ఆడ మనిషి ఇంత దారుణమైనటువంటి వ్యవస్థతోటి భర్తను చంపుకుంది, కూతురుని చంపుకుంది, ఇంకో కూతురు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కేవలం ఈమె వ్యక్తిత్వం వల్ల ఒక కుటుంబమే నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మీ పరిసర ప్రాంతాల్లోనే మీ కుటుంబాలలోనే జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నా? ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఈ క్రిమినల్ అమ్మాయి చంపిన ఆమె మా సొంత బామ్మర్ది భార్య. ఆమె ఏం చేసింది? కుమారస్వామి బామ్మర్దే? ఆమె మా సొంత బామ్మర్ది, నేను చేసుకున్నామే వాళ్ళ చెల్లెలు. అయితే ఆమె 2వ తారీఖు చంపేసింది. 3వ తారీఖు ఇక్కడ మామూలుగా జనరల్గా కూడా మాట్లాడుతాను, అక్కడ అమ్మాయి నిలబడ్డది. నేను వచ్చిన నా 3:30 ప్రాంతాన అక్కడికి వచ్చిన, ఇక్కడికి ఆమె దగ్గరికి వచ్చి మరి బుజ్జి ఎడిపోయింది అని అడిగితే బుజ్జి లేదన్నా కుమ్మరోళ్ళ ఇంటికి పోయింది అని అన్నది. కుమ్మరోళ్ళ ఇంటికంటే వాళ్ళ ఇంటికాడ అమ్మాయి లేదు కదా, అమ్మాయి మ్యారేజే వెళ్ళిపోయింది, కుమ్మరోళ్ళ ఇంటికాడ ఎవరు లేరు, మరి ఈ అమ్మాయిని అక్కడికి ఎందుకు పంపించిన అంటే లేదన్నా వాటిలో పోయేస్తాను, నార్మల్గా జనరల్గా పోయేస్తాను పోయింది అన్నది. అయినాక మళ్ళీ సాయంత్రం ఈ అమ్మాయికి ఇక్కడ పడుకోవడానికి వర్షం వస్తుంది. ఆ రోజు వర్షం వస్తా అంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి ఆమె ఇంటికాడ పండుకోవడానికి అవకాశం లేదు, మళ్ళీ మా ఇంటికి రావాలి వాళ్ళ అమ్మ. అయితే మళ్ళీ సాయంత్రం ఆడుకొచ్చిన తర్వాత నేనేమన్నా అంటే మరి నువ్వు వచ్చినావు అమ్మ బుజ్జేది అని అడిగితే అన్న హాస్టల్కి వెళ్ళిపోయింది అని చెప్పింది. హాస్టల్కి వెళ్ళిపోయినంత మాత్రం మరి అట్లా వెళ్ళిపోయింది అన్నాక నేను 2వ ఏమని అడగలేదు. అట్లా 3-4 రోజులు కూడా మళ్ళీ మా ఇంటికన్నే పడుకుంది. చంపేసి 3 రోజులు దాచిపెట్టి అక్కడ దాచిపెట్టి చంపేసి ఎక్కడెక్కడ దాచిపెట్టింది? వెనక దాచిపెట్టి అక్కడ నుండి మళ్ళీ చెట్టు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ చెట్టు మీద అక్కడ హాస్టల్ ఒక చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు మీద కూడా పెట్టిందట. పెట్టి అక్కడ నుంచి ఎటు వీలు కాకుండా ఈ పోలీసుల ఫోర్స్ వల్ల వీళ్ళు తనిఖీ చేస్తున్నారు, ఇక్కడ చేస్తాను కదా రోజు ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటే తట్టుకోలేక ఎట్లయినా ఏ విధంగానైనా కూడా నేను ఆడ ఖచ్చితంగా దొరుకుతాననే ఉద్దేశంతో మన నైట్ 7-7:30 ప్రాంతాన ఒకడు మన బండి అది టీవీఎస్ బండి మీద ముళ్ళ కట్టుకొని మధ్యలో సందులు వేసుకొని 7:30 ప్రాంతాన ఆల్రెడీ చెల్పూరు దాటి వెళ్ళిపోతాడు అబ్బాయి. వెళ్ళిపోయి అక్కడ వీలు కాకుండా అక్కడ గోదావరిలో పడేయడానికి. ఒక్కడే వెళ్ళినా ఈమె కూడా వెళ్ళిందా? ఈమె వెళ్ళలేదు, ఒక్కడే పోయిండట. ఒక్కడే పోయి గోదావరిలో పడేయడానికి పోతా ఉంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మన ఆ ఏరియాలో భూపాలపల్లి దాటినాక అటు గారెపల్లి ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఈ భూపాలపల్లి దాటినాక ఒకటి ప్రయాణ ప్రాంగం అని అక్కడ ఉంటుంది, ఒకటి మెడాలం పోయేది. మేడారం పోయే రూట్లో కొంచెం సైడ్ కని చెప్పి లెఫ్ట్ సైడ్లో వేసి పడేసి మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటూ రోజుకోసారి పోయి ఒక రోజు పోయి చూసి వచ్చి మళ్ళీ 2వ రోజు ఈ నిమ్మకాయలు ఇదంతా ఇట్లా బలి తీసుకున్నట్టు ఇట్లా చేసి వెళ్ళొచ్చేసిండు వాడు. వెళ్ళొచ్చేసినాక కథం కంప్లీట్గా వాళ్ళకు ఎవరో ఎడ్లోళ్ళో గొడ్లోళ్ళో చెప్పిండ్రు ఈ అబ్బాయి అక్కడ ఇట్లా చేసిండు ఇట్లా ఉన్నదని చెప్పేసి తెలియగానే వాళ్ళు పోలీసు వాళ్ళు భూపాలపల్లి పోలీసుకు తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని బాడీని వేసుకొని మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని రప్పించుకొని అప్పుడు అక్కడికి వీళ్ళందరినీ ఆండోర్లోకి తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు మీ భార్యకు సొంత అన్ననే కాబట్టి ఇప్పుడు మీ భార్య స్పందన ఎట్లుంది? మీ భార్య ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఆమె ఆవేదన ఎట్లా ఉంది? మా వాళ్ళు ఆమె కొంచెం మైండ్ కరెక్ట్ ఉండదు, ఆమె ఏం మాట్లాడలేదు. మామూలుగా ఆమెను అట్లా అనుకోవాలంటే ఆమె ఎప్పటి నుంచో కొంచెం మైండ్ కరెక్ట్ ఉండదు. ఆమె ఇంట్లో మంచాల పడి ఉంటుంది. ఆమె అన్న చనిపోయిందంటే కూడా అన్న ఏ రకంగా చనిపోయాడు, చనిపోలే మా అన్న. మీ కోడలు చనిపోయిందంటే కూడా మా కోడలు చనిపోలేదు, మీరు అన్నీ కావాలని చేస్తాను. ఆమె కరెక్ట్ అక్కడ చదువుకుంటుంది, కాలేజీలో చదువుకుంటుంది. మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతుంటే నేను ఆమెను మందలిస్తే ఆమె నాతోటి ఈ రకంగా అంటుంది అన్నట్టు. ఎందుకు నీకు తెలియదు, నువ్వు ఊకో, నోరు మూసుకొని ఉండు, అది ఎందుకు చచ్చిపోయింది నా కోడలు ఏం కాదు, మీ అన్న చచ్చిపోయిన రోజు కూడా మీ అన్న చనిపోయింది మరి చూసి రాపమంటే కూడా నాకేం తెలియదు. ఆమె ఆ పరిస్థితులు ఉంటుంది. ఓకే, ఎంత దారుణం అంటే ఇక్కడ తన కూతుర్ని చంపేసిన తర్వాత తన భర్తను చంపి
తర్వాత విచ్చలవిడిగా తిరిగింది. ఆ తిరిగిన తర్వాత కూడా 2 నెలలు గడవక ముందుకే తన కన్న కూతురిని కూడా చంపి ఇంటి వెనుకనే 2-3 రోజులు ఉంచిందని చెప్పి అంటున్నారు. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు పైన కూడా కొద్ది రోజులు దాచిపెట్టింది అంటున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి వేరే దగ్గర ఫ్రీజర్లో దాచిపెట్టింది అంటున్నారు. ఆ తర్వాత అట్లాంటి ఒక స్కూటర్లు అంటే లూనా మీద ముందు మూటలు కట్టుకొని వెళ్ళి ఆ గోదావరిలో పడేయడానికి వెళ్ళిందని చెప్పి అంటున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఇంత జరిగినటువంటి సమయంలో కూడా ఒక్క నిమిషం కూడా తనకు బాధ కలగలేదా? అంటే చిన్నప్పటి నుండి కన్న కూతురికి అల్లారు ముద్దుగా అంటే గోరుముద్దలు తినిపించి ఎంతో పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లికి ఎట్లా చేతులు వచ్చాయన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంటారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది చూడడానికి అలాగే వినడానికి కూడా ఎంత దారుణమైనటువంటి వాతావరణం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. స్థానికులు కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే మీరు చూస్తున్నారు. ఈ సంఘటన చూసిన తర్వాత యావత్ రాష్ట్రం కాదు భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలకు ఒక మాతృదేశంగా చూస్తూ ఉంటారు. ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ బంధాలు అనేది ఇక్కడనే ఉంటాయి, ఏ దేశంలో ఇంత ఉండవు. కానీ అంతకు మించినటువంటి దారుణాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనని? వాస్తవానికి తను వాళ్ళ భర్తను ఒక 15 సంవత్సరాల నుండి హెల్త్ బాగాలేక చూసుకుంటుంది. ఈ హత్యలు చేసిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న క్రైమ్ రిపోర్ట్ పోలీస్ తరఫున వాళ్ళు చెప్తే ఇంటిమేషన్ ఏంటంటే భర్తను చంపినాక కూతురుకు అన్ని తెలిసిన అనే సిచ్యువేషన్లోనే కూతురుని కూడా మర్డర్ చేసి ఉంటుంది. అలాగే ఈ అక్రమ సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసి ఉంటుంది. వాస్తవానికి ఒక తల్లి అనేది కన్న కూతుర్లను ఒక మమకారంగా చూసుకోవాలి. వాస్తవానికి తను కూడా అంతకుముందు వాళ్ళ బిడ్డలను కూడా బాగానే చూసుకునేది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇంత భయానకర పరిస్థితుల్లో ఒడితెల గ్రామ ప్రజలందరూ భయపడుతూ జీవిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను తొందరగా కోర్టుకు అప్పచెప్పి వాళ్ళకి తగిన శిక్షలు అందించాలని వినియోగించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు భర్తను చంపిన తర్వాత అలాగే కన్నా కూతురు చంపిన తర్వాత కూడా మళ్ళీ ఈ విషయము భర్త సైడ్ బంధువులకు కూడా తెలిసి ఇంకొకరిని కూడా టార్గెట్ చేసినటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. నిజమేనంటారా మీకు తెలిసిన? వాస్తవానికి తన భర్తను లేదా వాళ్ళ కూతురుని కూడా చంపింది మాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. ఎప్పుడైతే 28 తారీఖు పోలీసు వాళ్ళు వచ్చి మీడియా ద్వారా పబ్లిక్ స్టేషన్లో ఆ రోజు నుండి తను చంపిందని తెలుసు. ఈ థర్డ్ వ్యక్తిని చంపుతానని కూడా ఇప్పటివరకు మాకు అనుమానాలు లేవండి. తను ఎలాంటిదంటే ఈ కామంతో ముట్టాడుతూ ఉన్న విలేజ్లో ఉన్న యువతనైనా పెద్ద మనుషులైనా కొందరిని తన ఫోన్ ట్రాపింగ్ ద్వారా అందరినీ అట్రాక్ట్ చేసుకొని వాడుకొని వదిలేసే రకం. ఇలాంటి పరిస్థితులు వస్తాయని మేము కూడా కళ్ళలో అనుకోలేదు. ఇంకా తనము ఇలాంటి చేసినా అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామండి. ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఆవేదన, ఎందుకంటే తమ ఊళ్ళో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ చెడగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సమాజంలో కుటుంబాన్ని చక్కదిద్దాల్సినటువంటి మహిళలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అంటే సాటి మహిళగా చెప్పుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి ఒడితెల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారమ్మా మీరు? మాకు చూడటానికి భయంగా ఉంది. ఆమె ఇక్కడ ఈ వాడకు మా లైన్లో ఉండటానికే, ఆమెను చూడటానికే మా చిన్న పెళ్లి కాని అబ్బాయిలు ఉన్న వాళ్ళ తల్లులకు కూడా బాధ అనిపిస్తుంది. ఇలాంటిది ఉంటే ఈ మా అబ్బాయిలు కూడా చెడిపోతారు కావచ్చు అని. ఆమెను చూస్తే ఇక భర్తను ఆమె చంపిందని వచ్చింది. ఆ బిడ్డను కూడా ఇక భర్త నీలమాస్కం ఊడిపోవడంతోనే ఆమె కూడా చంపేసి మంచిగా తిరిగేది, మంచిగా బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి భర్త చనిపోయి బిడ్డను చంపి ఎక్కడ పెట్టిందో తెలియకుండా ఎక్కడో దాచిపెట్టింది, అందరికి తెలియకుండా. ఎవరన్నా అడిగితే నా బిడ్డకు ఎవరో శీతాలను చేసిర్రు, మంత్రాలు చేసిర్రు, దేవుడు పట్టింది, దయ్యం పట్టింది, వాళ్ళ నాన్న కొరకు ఏడుస్తుంది, మేము ఆడిడ తిరిగి దేవుడిని అడిగించుకొచ్చినా అటున్నది అటు ఇటుందట, మాదపురులు ఉందట, దొరుకుద్ది అని మేము అడిగితే చెప్పేది. అయినా ఎవరితోని మాట్లాడదు ఆమె, అసలు ఎవ్వరికి మాట్లాడేది. మాట్లాడుకుంటే అట్లా తిరిగి మంచిగా బిడ్డను చంపి ఎక్కడో పెట్టి కూడా మేమందరం బాధపడేది కదా, అది బాధపడకపోయేది, మంచిగా తయారై తిరిగేది. అట్లనే పోవుడు అచ్చుడు ఇక లాస్ట్కి ఇప్పుడు బయట పడ్డాక మాకు అందరు తెలిసింది. కానీ అది అసలు ఈ ఊళ్ళో కాదు, ఈ సమాజంలో బతకడమే కరెక్ట్ కాదు. ఉంటే ఇంకా ఎలాంటి అమ్మాయిలు అబ్బాయిలు అయినా ఎవరైనా చెడిపోతారు. ఇంకా ఏ తల్లులైనా ఏ పిల్లలని ఏం చేస్తారో తెలియదు. అలాంటి వాళ్ళైతే ఇక రాకుండా చేయాలి. మీరు ఒకసారి మీరు చెప్పండి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పనులకు వెళ్తూ ఉంటారు. ఈ పనులకు వెళ్తున్నటువంటి సమయంలో ఇంటి దగ్గరే వండుకుంటూ కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించి అమాయకమైనటువంటి యువకులను కూడా అన్యాయం చేసిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఇప్పుడు తమ
తమ పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉన్నటువంటి అంటే అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు కూడా బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నాం ఈ సంఘటనని? పిల్లలంటే కడిపించి కన్నప్పుడు మంచిగా చూసుకుంటాం, కానీ అట్లా చేసిందంటే బాధాకరం అవుతుంది. కన్న తల్లి అట్లా చేసిందంటే ఇంకోళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. అట్లాంటిది జరగద్దు, ఆమెను కూడా బాగా శిక్షించాలి. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మా. ఇప్పటి వరకు ఇక మీరు అనేది ఇక్కడ కాలనీలో కొద్దిగా పెద్ద మనుషులాగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే కొంత హెచ్చరించాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆమె పరిస్థితి ఎట్లా ఉండేది, ఆమె అందరితో ఎట్లా ఉండేటువంటి మనిషి, ఈమెను చూసిన తర్వాత అసలు ఊరికి ఏమైనా ఉపయోగపడతా అనిపించిందా, లేకపోతే ఊరిని నాశనం చేసే విధంగానే ఇట్లా తయారైపోయింది ఆమె? ఆమె ఎవరితో మాట్లాడకపోవు, లైన్ పొంటి పోంగా కూడా ఎవరన్నా పిలిస్తే మాట్లాడకపోవు. మా సింగరేం జాబు మేము వచ్చిందే 10 సంవత్సరాలు అవుతుంది. మాతోని మొత్తం ఇక పలకరించినా కానీ మాట్లాడకపోవు. మాట్లాడే వాళ్ళనే మాట్లాడేది పోయేది. ఇక అంతేగాని ఇక నాకు పూర్తిగా ఆమె తెలియదు. ఇప్పుడు మగవాళ్ళతో ఎక్కువ మాట్లాడేది ఆమె. ఇక అందరితోని తెలిసిన వాళ్ళతోని మాట్లాడేది. ఇప్పుడు ఆయన ఇటు వచ్చినా కానీ వాళ్ళతోనే దోస్తు బాగా అట్నే మాట్లాడుకుంటే ఇక వాళ్ళే కలిసి ఉండేది. ఇక అటు రోడ్డుకు పోయేది, వాళ్ళతోని ఎక్కడనో మాట్లాడేది వచ్చేది. అయితే ఇక్కడ ఎంతోమంది ఇరుగులు పెరుగులు అమ్మలు అక్కలు చుట్టుపక్కల అందరితోటి ఒక ఆడవాళ్ళంటే కలిసి మంచి వాతావరణంలో ఉండి మంచి చెడు కలిసి మాట్లాడుకునేటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరితోటి ఆడవాళ్ళతో ఎవరితోటి మాట్లాడకుండా యువకులను కనిపిస్తే వాళ్ళను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులే కనిపించాయని చెప్పి అంటున్నారు. అమ్మ, మీరు ఇప్పటివరకు అయితే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎక్కడ చూడలేదు. ఈ కాలంలో మాత్రం ఎంతోమంది బయటలను చంపినాను అనుకుంటారు, కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చంపినటువంటి వార్తలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే తమ సొంత కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డను భర్తను చంపి ఇంకేం సాధిస్తా అనుకోవచ్చమ్మా? ఆమెకు భర్త బిడ్డ అడ్డు ఉంది, చిన్న పాప పెళ్లి చేసుకొని పోయింది. ఈమెను ఒక ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నది, తొలగించుకున్నది అంతే. ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఇంత సంఘటన చూసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నామా? చట్టంలో ఏది ఉంటే అదే ఇక అద్దు. చట్టంలో పడుతున్నాయంటారా శిక్షలు? ఇట్లాంటి జనంలోకి శిక్షలు పడుతున్నాయి అనుకుంటున్నారా? కానీ చట్టం తీసుకురానిగా ఇట్లాంటి వాళ్ళు ఉండద్దు బయట. ఇంకా మగ పిల్లలు చెడిపోతారు, ఆడవాళ్ళు కూడా చెడిపోతారు. మేము ఇన్ని రోజులు ఇట్లాంటి ఆమె పక్కకున్నామా అని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. ఓకే ఓకే ఇక్కడ ఇంత ఒక కట్టుకున్న భర్తను అలాగే కన్న కూతురును కడతీర్చడమే కాదు, ఊళ్ళో ఉన్నటువంటి ఎంతోమంది యువకులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ కుటుంబాలలో కూడా ఒక అగ్గి రాజేసినటువంటి పరిస్థితులు. చాలా వరకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయట. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పి కొంతమంది రియలైజ్ అయ్యి కూడా ఈమెకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఎంతమంది ఈమె వలలో పడి తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక్కరు అన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. 7 మాత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, అంటే ప్రస్తుతానికి పోలీసు అదుపులో 7 తీసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నది 7 కాదు, ఇంకా ఎంతమందో ఉన్నారన్నటువంటి విషయాలు. కానీ వాళ్ళందరూ కూడా తప్పించుకొని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ తను ఏం పని చేయకుండా భర్తనేమో పెరాలసిస్ అయిపోయి ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈమె మాత్రం బయటకి మేకప్ వేసుకొని బయటకు వెళ్ళి తన ఇష్టం వచ్చినట్టు రీతిలో తిరిగి ఎంతోమంది యువకుల జీవితాల ఆటలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇట్లాంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నామా అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇట్లాంటి వ్యవస్థలో మేము ఉన్నందుకు సిగ్గుపడుతున్నామన్నటువంటి ఒక బాధ కూడా వాళ్ళలో వ్యక్తం అవుతున్నది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా విలువైనటువంటి వాళ్ళని కూడా ట్రాప్ చేస్తే జరిగిన తర్వాత చేసేది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మరోసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కఠినంగా శిక్షించాలంటున్నారు. కానీ చట్టాలు కూడా పూర్తి స్థాయిలో శిక్షలు లేకపోవడం వల్ల ఇట్లాంటి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొత్త చట్టాలని తీసుకొని అయినా సరే ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించి మరోసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒడితల గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ భర్తను చంపడానికి కూడా మరో కారణం కూడా కనిపిస్తున్నది. ఇక్కడ కొన్ని వాతావరణ పరిస్థితుల్లో చూసినట్టయితే ఇక్కడ కుమారస్వామి ఎవరైతే కవిత భర్త ఉన్నాడో కుమారస్వామి తను 60 సంవత్సరాలకు దరిదాపుల్లో వస్తున్నటువంటి పరిస్థితి. అప్పటికే చేతగాకుండా పెరలైజ్ అయి మంచానికే పరిమితమైనటువంటి ఆయనకు సపర్యలు చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. అట్లాంటప్పుడు ఈయనను అంటే 60 సంవత్సరాలు దాటితే అక్కడ రైతు బీమా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ముందే ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ 5 లక్షల డబ్బుల కోసం కూడా చంపినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే ముందు డబ్బుల కోసమే ఈ కుమారస్వామిని తన భర్తను హత్య చేసిన తర్వాత ఆ డబ్బులు కూడా తన కొడుకుకు అలాగే కూతురుకి ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ కూతుర్ని కూడా హతమార్చినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కర్మకాండకు వచ్చినటువంటి తన కొడుకు ఎవరైతే మరవన్న కొడుకు సాయి ఉన్నాడో తనను కూడా అంతమొందించేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే వాళ్ళ మేనమామ కూడా ఈమె గురించి తెలుసు, కవిత గురించి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ఆ సాయిని ఇక్కడ ఉండనీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. తను ఆ 11 రోజులు కూడా ఇక్కడ ఉండకుండా తను వేరే ప్రాంతం నుండే వచ్చిపోయేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఆ తర్వాత ఈ డబ్బులు అంటే చెల్లెపెళ్లికి ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే తనకు ఏదైనా సమస్యలు వస్తే బాధ్యత తీర్చాల్సినటువంటి వ్యక్తి తనే కాబట్టి ఇక్కడ సాయి కూడా డబ్బుల విషయంలో కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే నీకెందుకు ఇవ్వాలన్నటువంటి కోణంలో కూడా కవిత ఆర్గ్యుమెంట్ చేసి ఇక్కడ తన కూతుర్ని వర్షిని హత్య చేసింది. అలాగే డబ్బుల కోసం, ఎందుకంటే వాళ్ళ పేరు మీద భూమి ఉంది, తన భర్త పేరు మీద భూమి ఉంది కాబట్టి ఇక్కడ సాయిని అలాగే వర్షిని కూడా అడ్డు తొలగించుకుంటే ఆ భూమి కూడా తన పాలవుతుంది, 5 లక్షలు తనకే మిగులుతాయి, ఎవరు అడ్డు ఉండదు, తను అనుకున్న విధంగా విచ్చలవిడిగా తిరగొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కోణంలోనే ఇటు భర్తను డబ్బుల కోసం భర్తను చేసింది, డబ్బులు వచ్చిన తర్వాత బిడ్డకి ఇవ్వాల్సి వస్తుంది, పెళ్లి చేసి కట్నం ఇవ్వాల్సి వస్తుంది అన్నటువంటి ఒక ఆందోళనతోటి కూతుర్ని కూడా చంపింది. చిన్న కూతురు వేరే అబ్బాయితోటి తను ప్రేమ వివాహం చేసుకొని తను వెళ్ళిపోయింది, ₹1 కట్నం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక మిగిలిన వ్యక్తి ఒక సాయి మాత్రమే కాబట్టి ఆ సాయిని కూడా హత్య చేస్తే తన భూమి కూడా తనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగొచ్చు అన్నటువంటి ఒక ప్రణాళిక వేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో కూడా పక్క ప్రణాళిక ప్రకారమే ఇద్దరిని చంపిన తర్వాత ఒక 6 వ్యక్తులతో కలిసి వాళ్ళకు సుపారీ ఇచ్చి తనకు సంబంధించినటువంటి వ్యక్తులతోనే కొంతమందితోటి చంపించడం తెలుస్తుంది. ఆ తర్వాత కవిత ఇప్పుడు ఈ వర్షిని చంపిన తర్వాత అడ్డంగా దొరికిపోవడంతో ఇక్కడ తన సాయి బతికాడని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కొంత నిర్మూలమాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సాయితోటి కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఒక మహిళే కారణము, అట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ మహిళను తమ ఊళ్ళో అడుగుపెట్టనిచ్చేదిలే అని చెప్పి స్థానిక మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కట్టుకున్న భర్తను కన్న కూతుర్ని కడతీర్చినటువంటి కపల కవిత తను ప్రస్తుతానికి జైల్లో ఊచలెక్క పెడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో 7గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఒడిగట్టినటువంటి కవిత ఇక్కడ ఊళ్ళో రావడానికి అనర్హురాలని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ మాటలోనే విందాం. ప్రస్తుతానికి గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు ఉన్న ఒకసారి మనం మాట్లాడదాం అమ్మతోటి. అమ్మ, ఈ ఇంత సంఘటన, ఎందుకంటే భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ బిడ్డను కూడా ప్రయోజకులు చేసి ఒక అయ్యే చేతిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అట్లాంటి కాకుండా తనని ఎందుకు చంపిన అనుకుంటున్నారు, ఆమెను ఎట్లా చూస్తున్నారు, కవిత మనస్తత్వం ఎట్లుంది, అసలు ఆమె ఎటువంటిది? ఎసడు కనిపిస్తాను కదా, ఇద్దరిని దర్శనం చేసింది, మాయం చేసింది, అసలు ఉంచుకున్నది, ఇద్దరు కలిసి ఏ వారం అంతా పూజ చేసి ఇద్దరిని చంపింది. ఆయన ఊళ్ళకు రావద్దు, దాన్ని శిక్ష చేయాలి అంతే, ఏం లేదు. ఊళ్ళకైతే అంత ఊరు చెడిపోతుంది. పోరగాలగిరగానే అది మొత్తం లండుతానం చేసింది. లండుతానం చేసి ఓ మన ఫోన్ ఉంచుకొని మాదిగా తొవ్వరబడ్డది. ఫోన్ని 20 రోజులకు బయటికి తీసింది. ఏం చేద్దాం, అందరు ఊరంతా రాజ్యం అంతా పరిశాన్ అవుతాను. అదే పని, శిక్ష పడాలి, వాళ్ళు బయటికి రావద్దు. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం వేస్తున్నది అంటే ఇప్పుడు చంపినటువంటి వ్యక్తి ఒక్కరేనా, ఇంకా ఈమెతోటి ఇంకెవరైనా చాలా మందితో స్నేహితం చేసేది? ఏమే చేసేది అది వరకు ఉన్నారు, ఊళ్ళో మంచిగానే ఉన్నారు, చెప్తలేదు, ఒక్కరి పేరు చెప్తాను కదా, ఉన్నారు. అది వరకు దోస్తాన్లు ఉన్నారు, అంగడంగడి తిరిగి వాళ్ళెంబడి పడ్డది తిరిగింది, దాని పుట్టుకతోటే ఉన్నది దొంగతనం. పాపం మొగని ఓర్వలేదు, కన్న బిడ్డని ఓర్వలేదు, మందు పోసి అయ్యని చంపినందుకు పొల్ల. బాబుని ఎందుకు చంపినావా, ఈ బుద్ధులేంది, జ్ఞానం ఏంది, పైసలు ఒడగొట్టకు, 5 లక్షలు వచ్చినాయి, మనం ఇల్లు కట్టుకుందాం, మంచిగా ఉందాం, ఒక దిక్కుందాం అనేటాలకు ఫోన్ని కథం చేసింది పైసల గురించి. వాడు చంపమన్నాడు, ఇద్దరు కలిసి నాశనం చేసింది. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఒక దాదాపు 22 ఏళ్ళ బిడ్డను, ఎందుకంటే అందరికీ చూస్తే పిల్లల్ని చూస్తే ముదు ఏ బుద్ధి అవుతుంది, బిడ్డని ఒక ఇంటికి ఇచ్చి మంచి అల్లుళ్ళు పిల్లలతో ఉండాలని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈమెనేమో నిజంగా ఒక బిడ్డను కూడా చంపే అంత దుర్మార్గమైనటువంటి మనిషి. ఎట్లా చూస్తున్నాం ఆమెను? చూడద్దు అసలే, చూసెక్కడిది. అది కన్న బిడ్డనే చంపిందంటే అది ఎంత ద్రోహం చేసినట్టు చెప్పు. మంది పిల్లలు వస్తుండే మనం తీసుకొచ్చుకుని దగ్గర పెట్టుకుంటాం, మన కుటుంబాలు మనకు కాని అంటాం. కానీ ఇక కొడుకునట్టే చేస్తానని బట్టే అది భర్తను చంపే బిడ్డను చంపబట్టే. అది మొన్న 15 రోజుల కిందనే భర్త చచ్చిపోతే అత్తే ఈయన కేసులు పెడతాడు, ఈయన ఏదైనా చేయనన్నా ఇవాళ చెప్తాడు పిల్లగాడు. మాకు కూడా తెలియదు, అయ్యా.
ఇక్కడ తన భర్తను కూడా ఎవరికి అనుమానం రాకుండా కొంగలకు పెట్టేటువంటి మందు కూడా పెట్టి ఆ కొంగల మందుతో కూడా వాసన రాకుండా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఆ మందు పెట్టి చంపిన తర్వాత ఆ కొడుకును కూడా తను ఆ తండ్రి అంత్యక్రియలకు ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత కేసులు పెడతాడన్నటువంటి ఒక భయంతో కొడుకును కూడా కడతీర్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇటు భర్తను అలాగే కన్న కూతుర్ని మరోవైపు తన మరవన్న కొడుకును కూడా చంపేటువంటి ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు అట్లాంటి మహిళని ఎట్లా చూస్తున్నారు? అసలు ఆమె వాతావరణం ఎట్లుండేది? ఊళ్ళోకి రావద్దా, ఆమెకు శిక్ష పడాలి. ప్లస్ బిడ్డను భర్తను చంపిందంటే ఆమె ఎంత గలీజ్ మనిషి అయితే చంపింది. ఆమె దగ్గరికి రోజుకోగలచ్చంట వచ్చేది. ఇక వచ్చి వాళ్ళు కూడా లొల్లి పెట్టుకున్నారు. రోజుకోగలత్తే కూడా పెద్ద కథ జరిగింది. అది ఎవరు ఏమనలేకపోయినరు. ఏమన్నా కూడా లొల్లి కత్తదని సపరేట్టుకున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా లొల్లి పెట్టేది. వాళ్ళే లొల్లి పెట్టుకోగల అచ్చల కొగలు ఉండేది. మొగోళ్ళకు కూడా పెద్ద గొడవలు అయినాయి. సావు మరణమైంది, సచ్చే కథ. ఇక వీడిని గలీజోని ఉంచుకున్నది. ఇక వీళ్ళిద్దరిని చంపితే మాకు ఏ అడ్డు ఉండదు. ఇక భూములకు జాలకు ఎవరు రారు. ఈ పిల్ల ఊక వాళ్ళ అన్నకు ఎకరం భూమి ఇవ్వాలనే అమ్మ 1 లక్ష రూపాయలు ఇవ్వ అన్నకు, నాకు మంచిగా పెళ్లి చేస్తానంట అండి అని ఊక అబ్బతో పోరాడిందట. ఇదంతా కాదు, ఇక ఈ పొల్లు ఏదో చేసేటట్టున్నదని మెత్త డిన్ను పెట్టి మెడల మీద అడుగు పెడితే మెడలు ఇరిగిపోయినాయి. ఆమె కాలు పట్టుకున్నది. అని 2 రకం కలిసి చంపిండ్రు. చంపి మళ్ళా దాచిపెట్టిండ్రు. 2 రోజులు పిడిచిలో పెట్టిండ్రట. 12 రోజులు చెట్టుకు కట్టేసిండ్రట. తీసుకుపోయి అడవారేసిండ్రు. కటారం కడవారేసిండ్రు. వచ్చిండ్రు కథం. ఇక ఎవ్వలో తెలియనట్టుగా మంచిగా తిరుగుతుంది. అసలు ఆమెను చూస్తే చంపింది అనేటట్టే లేకుంటున్నది. ఆమె అంత ఘోరంగా ఉన్నది. అసలు ఇక ఆమె గుర్తుకైతే మా పానాలు జల్లు అంటాను. దయచేసి ఏం లేదు కానీ ఆమె ఉరిశిక్ష పడేటట్టుగా చేయాలి. ఆమె ఊళ్ళోకి రావద్దు. అసలు వాళ్ళిద్దరికి పడాలి సార్, ఇద్దరికి పడాలి. ఇద్దరికి పడితేనే మాకు భయం అవుతుంది. ఆమె ఊళ్ళోకైతే మాత్రం మేము నిద్రపోం. ఆయన దొంగతనాలు చేసుడు, నల్లాలు మోటారు షాటర్లు విక్కచ్చుడు, తెల్లదాక ఆమె ఇంట్లో పెట్టుడు, ఆయనతో ఆమెకు సంబంధం ఉన్నాయనే అట్లా చేసుడు. ఆమె ఇంట్లో అవన్నీ ఉన్నాయి. పెద్ద చరిత్రలు ఇద్దరిది. అంటే దొంగతనం చేసిన సామాను కూడా వాళ్ళ ఇంట్లో ఉండేనా? ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఉన్నది. వాళ్ళు పోలీసులు వచ్చేటోళ్ళకి అవి తీసి దాచేసిండ్రు వాళ్ళు కుటుంబంలో. పెద్ద వాళ్ళిద్దరు మాత్రం ఇక్కడికి వస్తే ఊరంతా భయపడతారు. ఇక వాళ్ళని చూసి అసలు ఇంత బిడ్డను ఒక భర్తను చంపిందంటే ఎంత దుర్మార్గురాలో ఇక మీరే ఆలోచించండి. ఇక్కడ ఇది మొత్తానికి అయితే ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత కవిత మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఇక్కడ కేవలము కూడా కామానికి బానిస అయిపోయి యువకుల్ని కూడా ఎంతోమంది యువకుల్ని కూడా చాలా ఇబ్బందికర వాతావరణం నెట్టేసింది. చాలా వరకు కొన్ని కేసులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాయని చెప్పి అంటున్నారు. ఈ విచ్చలవిడితనం చూసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా కొంత భయపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఆ యువకులు కూడా కొంత అంటే తన ట్రాప్లో పడి అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది తల్లులు కూడా బాధపడి తమ కొడుకు ఎట్లా ఈ ట్రాప్లో పడతారన్నటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. చివరికి తను ఒక్కరే కాకుండా ఎంతోమంది యువకులతోటి విచ్చలవిడితనంగా తిరిగి ఈ ఊరికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తన భర్తను అంటే 60 ఏళ్ళు దాటితే రైతు బీమా అనేది వర్తించదు కాబట్టి డబ్బుల కోసమే తన భర్తను చంపి రైతు బీమా ఆ డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డబ్బులు వచ్చిన తర్వాత తన కొడుకుకి ఇవ్వాల్సి వస్తుందన్నటువంటి విషయంలో, అలాగే ఆ చెల్లికి కూడా అంటే తన బిడ్డకు కూడా పెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా అంటే ఇక్కడ కొంత గొడవలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో బిడ్డను కడతెర్చింది. ఆ తర్వాత ఇక్కడ విషయం తెలిసినటువంటి తన కొడుకును కూడా కడతెర్చేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఇద్దరిని చంపిన తర్వాత ఆ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మరవన్న కొడుకును కూడా చంపేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈలోపే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తను మాత్రం కొంత అంటే మృత్యు ఓడి నుంచి బయటపడ్డట్టుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇంత జరిగి తమ ఊరికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి ఆ కప్పల కవితను మాత్రం ఊళ్ళోకి రానిచ్చేది లేదు. తమ మొహం చూడాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె కన్నా బిడ్డను అలాగే కట్టుకున్న భర్తను కడతెర్చి ఏ ముఖం పెట్టుకొని ఈ ఊరికి వస్తుందన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన, ప్రశ్నలు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల నాయకురాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, ఒడితల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.